హై డియర్ స్టూడెంట్స్. సో చాలామంది అడుగుతున్నారండి, ఈ పాలిటీ బుక్ నిన్న మొన్న రాశాను కదా నేను, ఏదైతే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లోనే 70 దాటిచ్చిందో ఆ బుక్ ఇది. కేవలం ఇది 199 పేపర్లు రోజుకు 10 పేపర్లు చదివినా కూడా అయిపోతుంది. ఈ బుక్ అడుగుతున్నారండి. ఎవరైతే ఈ బుక్ కావాలనుకుంటున్నారో వాళ్ళు దయచేసి ఫోన్ చేయాల్సిన అవసరం లేదమ్మా. 999 రూపాయలు కట్టారంటే, మీరు కట్టేసి స్క్రీన్ షాట్ పెట్టారంటే ఆటోమేటిక్గా మీకు నేను రాసిన పాలిటీ బుక్ వచ్చేస్తుంది. ఓకే, దీంతోపాటు ఒకటి చిన్నది అకాడమీ బుక్ చెప్తాను. చిన్నది, చాలా నా బుక్ చదివిన తర్వాత చదవండి. అది మీకు అకాడమీ బుక్ అది కూడా మీకు ఫోటో పెడతాను. ఆ బుక్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎండోమెంట్ ఇవన్నీ నోటిఫికేషన్ పడుతున్నాయి కదా, ప్రతి ఒక్క దాంట్లో పాలిటీ ఉంటుందండి. ఓకేనా. ఈ ఆఫర్ ఎందుకంటే కనుక ఇంకా రేపు నుంచి నేను వేరే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు మాత్రమే ఆఫరు, టుడే ఓన్లీ. దీనికోసం దయచేసి ఫోన్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ ఇదే నెంబర్కి ఏదైతే డిస్క్రిప్షన్ ఇచ్చానో ఆ నెంబర్ కనుక మీరు అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టారంటే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఈ అకాడమీ బుక్ ఫోటో కూడా మీకు పంపిస్తాను. అది ఎందుకంటే కనుక జస్ట్ సపోర్టింగ్ అంతవరకే. ఓకేనా, జస్ట్ ఫర్ సపోర్టింగ్. అది ఎట్లా అంటే కనుక మీరు చూపించాను కదా పాలిటీలో 75కు 71. ఓకేనా. సో అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది నేను అబ్జర్వ్ చేసిన విషయంలో ఈ గ్రూప్ 2 మెయిన్స్ అయిపోయిన తర్వాత చాలామంది మిస్లీడింగ్ అవుతున్నారండి. మీకు ఒక స్టోరీ చెప్తా వినండి. మిస్లీడింగ్ అవుతున్నారు, దానికి మీకు నేను స్టోరీ చెప్తా వినండి. ఒక రైల్వే స్టేషన్లో ఒక 50 మంది నిలబడుకుని ఉంటారండి. 50 మంది, 50 మెంబర్స్. ఓకేనా. వీళ్ళు వచ్చేసి ఈ ఆఫర్ టుడే ఓన్లీ అండి. ఎందుకంటే ఇంకా రేపటి నుంచి వేరే బ్యాచ్ ఒకటి ఉంది కాబట్టి ఇంకా అది క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా మళ్ళీ ఇంకా ఇవ్వను. ఇంకా నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ పడుతుంది. ఎప్పుడు పడుతుందో అది నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి ఇంకా మళ్ళీ నేను ఇవ్వను. గ్రూప్ 1 ఉంది నెక్స్ట్ మళ్ళీ కాబట్టి ఇవ్వను. సో అడిగారు కాబట్టి ఇంకా తప్పదు కాబట్టి, ఎందుకంటే బాగుపడాలి పిల్లల ఉద్దేశంతో ఇస్తున్నాను అంతే. దానికోసం అని చెప్పేసి మళ్ళీ దయచేసి కాల్ చేయదు, మళ్ళీ చెప్తున్నాను. సో ఒక రైల్వే స్టేషన్లో 50 మంది ఉంటారండి. వరుసగా రైళ్ళు పోతూ ఉంటాయి. రైళ్ళు పోతుంటే ఒక అబ్బాయి కూర్చొని ఉంటాడు. ఓకేనా. కూర్చొని ఉంటే కనుక ఈ 50 మంది ఏం చేస్తారంటే కనుక డిస్కషన్ చేసుకుంటా ఈ అబ్బాయిని ఈ ట్రైన్ మీ ఊరికి పోదులే, ఈ ట్రైన్ మీ ఊరికి పోదులే, ఈ ట్రైన్ మీ ఊరికి పోదులే అని చెప్పేసి అందరూ 49 మంది వెళ్ళిపోయి లాస్ట్కి ఒక పిల్లడు మాత్రం మిగులుతాడు. స్టేషన్ మాస్టర్ వస్తాడు. అరే బాబు, ఏం ఒక్కరిని మిగిలిపోయినామంటే కనుక మా ఊరికి పోయే ట్రైన్ రాలేదు అని చెప్పి అయిపోయినట్టు. ఈ పోయిన 3 ఊర్లు మీ ఊరికి మీద పోయేటే, మీ ఊరికి పోతాయి కాదు, మీ ఊరి మీద పోయేటే నాన్న, నువ్వు ఎందుకు ఎక్కలేదు అంటాడు. అంటే ఇక్కడ మోరల్ ఏంటంటే ఈ 3 ట్రైన్స్ అనేటి నోటిఫికేషన్స్. ఈ అబ్బాయి వచ్చేసి నిరుద్యోగిగా మిగిలిపోతాడు. అందుకే మీకు చాలాసార్లు చెప్పాను, ఒకరిని నమ్మద్దు అని. ఓకేనా. గ్రూప్ 2 పోస్ట్ పోన్ కాదని 15 ఎప్పుడో చెప్పినా కూడా చాలామంది నమ్మలేదు. దానికి నేను బాధ్యుని కాదు. మీ మంచిగా ఎల్లప్పుడూ మీ మంచి కోరే చెప్తాను నేను. ఓకేనా. సో ఎలా ఉందంటే ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే, సమాజం ఎలా ఉందంటే, నేను ఎవరి గురించి చెప్పడం ఎందుకు, నా గురించి చెప్తానులేండి. ఓకేనా. సో వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ నేను 10th క్లాస్ చదివేటప్పుడు, వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ 10th క్లాస్, మేము ఒక 5 మందిని కలిపి ఒక చిన్నది రూమ్ కాదు కానీ అప్పుడు రూమ్ తీసుకునేంత కెపాసిటీ ఎవడికి లేదు. ఓకేనా. రూమ్ తీసుకునేంత కెపాసిటీ ఎవడికి లేదు. 5 మంది మేము ఒకటేదో మా ఫ్రెండ్ ఇంట్లోనే పక్క రూమ్ ఖాళీగా ఉంది, వాళ్ళేది అనమాట, పాతబడిన కొట్టం.
అక్కడ అది చదువుకునేవాళ్ళం. ఓకేనా, కింద కూర్చోనో మంచాన కూర్చోనో ఏదైనా ఎట్లా కూడా చదువుకునేవాళ్ళం 5 మంది చదువుకుంటుంటే కనుక మార్నింగ్ వెళ్ళేది, టిఫిన్ తిని వెళ్ళడం, మళ్ళీ మధ్యాహ్నం రావడం, మళ్ళీ బంద్ చేసుకుని వెళ్ళడము, ఇంకా అక్కడే కింద నేల మీదనే పడుకోవడం, రాత్రి కూడా అక్కడే చదువుకోవడం, మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చి వస్తాం, లేకపోతే అక్కడే చదువుకునేవాళ్ళం. ఈ 5 మందిలో ఒక్క నా స్టూడెంట్ కాబట్టి నేను తిట్టచ్చు, నో ప్రాబ్లం. నా స్టూడెంట్ అంటే నా ఫ్రెండే కదా. ఒకడేం చేశాడంటే, నా యొక్క హిందీ క్లాస్ నోట్స్, అంటే హిందీ సార్ చెప్తారు కదా, ఆ క్లాస్ నోట్స్ను వాడు కొట్టేశాడు. ఎందుకు కొట్టేశాడంటే కనుక వీడు బాధ అవుతాడు అనే ఒక జెలసీ అనుకోవచ్చు, కుళ్ళు అనుకోవచ్చు, అది ఏమని అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నోట్స్ కొట్టేశాడు. నేను రూమ్కి వెళ్తే కనుక హిందీ నోట్స్ కాని రాలేదు, నువ్వు తీసుకొని రాలేదు అని అన్నాడు. అంటే కనుక నేను మళ్ళీ ఇంటికి పోయి ఎతుకులాడాను. ఎందుకంటే హిందీలో నేను ఎంత పూర్ అంటే కనుక పూర్ కూడా కాదు అసలు, అది పూర్ అనేది కూడా చాలా చిన్న వర్డ్. పూర్లో పూర్, చాలా పూర్ అండి. ఇప్పుడు ఇంకా 10 రోజులు ఉంటే ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్. అప్పట్లో ఏం చేయాలా, ఏం చేయనీకి తెలియక ఇంకొకరు ఏమంటారు, కొందరు మా పక్కన వాళ్ళు మిగతా వాళ్ళు ఏమంటారు, మా బుక్ తీసుకొని చదువుకోరా, మేము అంత లేక ఇంకోటి చదువుకుంటుంటాం, మళ్ళీ మా హిందీ చదివినప్పుడు మాకి నా బుక్ అంటే ఇంకా ఒకరి క్లాస్ నోట్స్ ఒకరికి అర్థం కాదు. కాబట్టి నాకు చూశాను కానీ అర్థం కాలేదు. అప్పుడు గైడ్ తెచ్చుకొని, ఏదో హిందీ గైడ్ తెచ్చుకొని చదివాను. ఏం చేయాలి, ఏం ఆప్షన్ లేదు, హిందీ గైడ్ తెచ్చుకొని చదివి ఏదో సచ్చి బతికి, ఓపెన్గా చెప్తాను ఏది ఉన్నాయి కూడా, సచ్చి బతికి పాస్ అయ్యాను. ఎందుకంటే కనుక వాడు హిందీ బుక్ ఎందుకు కొట్టేశాడంటే, నేను సోషల్లో స్కూల్ ఫస్ట్, గొప్ప చెప్పట్లేదండి, చెప్తున్నాను. సోషల్లో స్కూల్ ఫస్ట్, సైన్స్లో స్కూల్ ఫస్ట్, అలాగే తెలుగులో స్కూల్ ఫస్ట్, 3 దానిలో స్కూల్ ఫస్ట్. హిందీలో కనుక పొరపాటు నేను ఫెయిల్ అయ్యిందంటే ఎట్లా, ఆ రోజు దేవుడు కాపాడాడు, ఏదో జస్ట్ పాస్లో వెళ్ళిపోయాను. ఓకేనా. సో కాబట్టి ఎలా ఉంటుంది, అప్పట్లోనే సమాజం ఇలా జెలసీగా ఫీల్ అవుతుంది అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, యూ షుడ్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇప్పుడు సమాజం ఎలా ఉంటుంది. ఓకేనా. సో ఒకరి మాట విని ఎప్పుడో పడుతుంది నోటిఫికేషన్, ఇప్పుడే పడదు, అలాగే ఈ బుక్ తీసుకో, ఆ బుక్ తీసుకో. చాలామంది ఇప్పుడు అసలుకు ఏదో జెన్యున్ పర్సన్ 100కి 10% మాత్రమే, 10% మాత్రమే నేను చూశాను జెన్యున్గా. ఓకేనా. సో కాబట్టి ఒకరిని నమ్మి ఎప్పుడు కూడా ఎన్నో వీడియోలు చెప్పాను, నమ్మి పణంగా పెట్టద్దు అని. ఓకేనా. సో ఫైనల్గా అలాగే ఇప్పుడు సిపిటి ఉంది కదండి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈసారి చాలా టఫ్గా ఉంటుందండి, జాగ్రత్త. ముందే నేను చాలాసార్లు చెప్పాను, సిపిటి ప్రొఫిషియన్సీ టెస్ట్ చాలా ఈసారి టఫ్గా ఇస్తారు, ఈసారి సిన్సియర్గా పట్టుకుంటారు. సో కాబట్టి అంత దూరం వచ్చి మీరు అంత కష్టపడి ప్రిలిమ్స్ మెయిన్స్ దాటుకొని వచ్చి సిపిటిలో గినక ఫెయిల్ అయ్యారంటే, చాలామంది పక్కన ఫ్రెండ్స్ చెప్పచ్చు, ఎందుకు లేరా కోచింగ్, ఎందుకు లేరా ఆ బుక్, ఎందుకు లేరా ఈ బుక్ తీసుకోరా. మీ అంతగా మీరు ఓన్ డిసిషన్ తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, సమాజం ఇప్పుడు ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. మీరు బాగుపడతాంటే చూసే వాళ్ళు కూడా లేరు. ఓకేనా. ఒకవేళ వాళ్ళు చెప్పినా కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్ తెలిసినట్టే ఉండండి, సరేలే అనండి, కానీ మీ దావలో మీరు వెళ్ళండి. ఓకేనా. ఈసారి సిపిటి చాలా టఫ్గా ఉంటుంది, ముందే చెప్తున్నాను. భయపడేయడం లేదు, మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో సిపిటి ఫెయిల్ కాకుండా పాస్ అయ్యి ఉద్యోగాలు తెచ్చుకోండి దయచేసి. ఓకేనా. చాలామంది అడిగారు అన్నమాట నన్ను, సార్ కొన్ని తక్కువ మార్కులు వచ్చినాయి సార్ సిపిటి అంటే. తక్కువ మార్కులు, అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా. సో సిపిటి పాస్ అయితే కనుక మీకు జాబ్ వస్తుంది, వాడికి జాబ్ రాదు. ఓకేనా. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక సిపిటి మాత్రము బీ అలర్ట్, మళ్ళీ చెప్తున్నాను, బీ అలర్ట్. ఓకేనా. సో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. జీవితం ఫెయిల్తోనే స్టార్ట్ అవుతుంది, తెలుసా, పాస్తో కాదు, ఫెయిల్తోనే స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం
నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ కండి. డైలీ ఇంత కొద్దిగా, ఎందుకంటే నోటిఫికేషన్ టైంలో మీ చేతుల్లో ఉండాలన్న సబ్జెక్ట్, ఓకేనా? అప్పుడు మాత్రం పాస్ కాగలరు, మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా? సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ సిపిటి పోయిన వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. గ్రూప్ వన్ వాళ్ళ కంటే నేను పర్సనల్గా ఇస్తాను, అది వేరే విషయం. ఇంటర్వ్యూ పోయిన వాళ్ళు దానికి జరుగుతున్నాయి కాబట్టి దానికి నేను పర్సనల్గా చూసుకుంటాను. సో కాబట్టి ఈ సిపిటి అనేది జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రేపు ఫోన్ చేసి బాధపడద్దు, ఓకేనా? ఎనీవే, ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే పాలిటీ బుక్ కావాలనుకున్నారో వాళ్ళు ఫోన్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ 999 కొట్టేసి మీరు స్క్రీన్ షాట్ పెట్టేసి ఈ రోజు మాత్రమే, ఇంకా రేపు మళ్ళీ నేను రేపు కొడతాను సార్, ఎల్లుండి కొడతాను సార్ అని ఫోన్ చేసి మళ్ళీ డిస్కషన్ చేయొద్దండి, ఓకేనా? దయచేసి ముందే చెప్తున్నాను, ఓకే? సో కాబట్టి ఫైనల్గా ఈరోజు మాత్రం ఈ ఆఫరు. నెక్స్ట్ వచ్చేసి ఈ పాలిటీ ఆఫర్ ఈరోజే ఫైనల్గా చెప్పేది. అలాగే సిపిటి జాగ్రత్త, ఓకే? ఎందుకంటే ఈ ఎండోమెంటు ప్రతి ఒక్క దానికి ఉంటుంది సిపిటి, కంప్యూటర్, ఈ పాలిటీ. సో కాబట్టి ఈ సిపిటి అనేది కొన్ని దాంట్లోకి ఉంటుంది అనమాట. సో కాబట్టి సిపిటి జాగ్రత్తగా ప్రిపేర్ కండి. నాకు ఆల్రెడీ మేము ఎంటెక్ చేసాము, బీటెక్ చేసాము అనే అపోహలో ఉండకుండా సిపిటి జాగ్రత్తగా ప్రిపేర్ కండి. ఎనీవే, థ్యాంక్ యూ.